చేస్తుండు. బయటికి వెళ్ళి మాట్లాడు. బయటికి వెళ్ళి మాట్లాడు. బయటికి వెళ్ళి మాట్లాడు. రమేష్ మాజీ యువమోర్చా అధ్యక్షులు మహేందర్ గారు, నేను ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఎమ్మెల్సీ కొమరన్న గారిని కోరుతా ఉన్నాను. బయటికి వెళ్ళి మాట్లాడు. బయటికి వెళ్ళి మాట్లాడు. నమస్తే, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రమేష్ నేను ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఈ సేవా పక్వాడా ప్రోగ్రామ్ 15 days సెలబ్రేషన్స్ మాజీ యువమోర్చా అధ్యక్షులు మహేందర్ గారు, నేను ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా దానికి ఎమ్మెల్సీ ఈ నెల 28 తేదీన ఢిల్లీలో నడ్డా గారి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మన బన్సల్ గారు బయటికి వెళ్ళి మాట్లాడు. గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగి వాళ్ళు ఈ 15 daysను మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలనేది నమస్తే డైరెక్షన్ ప్రెస్ మిత్రులందరికీ సూచన చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఈ మంత్ మేము స్టేట్ మీటింగ్ తర్వాత అన్ని డిస్టిక్లలో మీటింగ్స్ జరిగాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ మన 17th నుంచి స్టార్ట్ అవుతాయి. మన 17th నాడు మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే. అందులో ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే 75th బర్త్డే. కాబట్టి ఈ సంవత్సరం మనం అన్ని దేశ పరిస్థితి కానీ మన వరల్డ్ పాలిటిక్స్లో కూడా చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. అందులో మన ప్రైమ్ మినిస్టర్ గారు మన ఇండియా పొజిషను స్ట్రాంగ్ పొజిషన్, స్పెషల్గా అమెరికా ఆంక్షల పక్షంలో, అంటే రష్యన్ ఆయిల్ కొనద్దు అంటే మనం కొంటామని చూపించి దాన్ని ఇంకా పర్సంటేజ్ పెంచి, ఒకప్పుడు మనం 2% ఉన్న ఆయిల్ రష్యాకి వెళ్ళి దాన్ని ఇప్పుడు 40%కు తీసుకొచ్చారు. అంటే ప్రపంచంలో ఇంత ధైర్యమైన డిసిషను ఏ ప్రైమ్ మినిస్టరు ఎప్పుడు తీసుకోలేదు. దానివల్ల మనందరికీ, మన ఇండియన్ ప్రజలందరికీ కూడా మేలు జరిగింది. ఎందుకంటే మన ఆయిల్ కాస్ట్ ఇప్పుడు ఉన్నదానికన్నా 2 రెట్టింపు అయ్యేది. దాంతో మన ఎకానమీ, మన డబ్బులన్నీ కూడా ఓన్లీ ఆయిల్ మీద పోయేది. అది ఒక్కటే కాకుండా ప్రతి విషయంలో ఇండియాలో మన డిజిటల్ ఎకానమీ కానీ, మన దేశ మన ఆర్థికంగా మనం 11th పొజిషన్ నుంచి మన మోడీ గారి లీడర్షిప్లో ఇప్పుడు 4th వచ్చాము. మేబీ నెక్స్ట్ ఇయర్ మనము 3rd పొజిషన్కి పోతున్నాం. అంటే మీకు ఏ సెక్టర్ డెవలప్మెంట్లో చూసినా ఫార్మర్స్ కానీ, లేకుంటే విశ్వకర్మలు కానీ, లేకుంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ప్రతి సెక్టర్లో మనం ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాం.
కాబట్టి మన కొరకు, మన కంట్రీ కొరకు, మన ప్రజలందరికీ, అంటే సామాన్యుల నుంచి మొదలుకొని వర్కింగ్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, ప్రతి సెక్షన్కు డెవలప్మెంట్ ఒక క్లియర్ డైరెక్షన్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. అందులో భాగంగా మనకు వికసిత్ భారత్ 2047లో మనం వరల్డ్లో నంబర్ 1 ఎకానమీ కానీ సూపర్ పవర్గా కావాలనే డైరెక్షన్ కూడా ఇచ్చారు. అందుకొరకు మనకు పార్టీ తరఫున క్లియర్గా ఆదేశాల ప్రకారం ఈ సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటాం. అందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, స్పెషల్ ఈ సంవత్సరం 17th నాడు మన తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి తర్వాత మన ప్రజలందరికీ మన ప్రైమ్ మినిస్టర్ గారు GST కూడా తగ్గించి ప్రతి ఒక్కరికి కూడా మనకు పర్చేజ్ పవర్ పెరిగేటట్టుగా ప్రతిదాని ఐటమ్ డే టు డే సరుకులు కానీ, లేకుంటే మన కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ ప్రతిదాన్ని కూడా మన ప్రైస్ తగ్గించారు. అంటే చిన్న ఎవరికైతే డైలీ నీడ్స్ ఉన్నాయో, మెడికల్ కానీ, హెల్త్ కానీ, వాళ్ళు 0% చేశారు. మిగతా అన్ని 5% చేశారు, 18% చేశారు. ఈవెన్ లగ్జరీ ఐటమ్స్లో కూడా 40% కూడా ఇంతకుముందు ఉన్న దానికన్నా తక్కువ చేశారు. ఇంతకుముందు 43 నుంచి 50% వచ్చేది విత్ సర్చార్జ్. 28% ఉండేది 43% నుంచి 48% వచ్చేది. అది కూడా ఇప్పుడు 40% యూనిఫామ్ చేశారు. అది కాకుండా సింప్లిఫై చేశారు ప్రొసీజర్. వెరీ క్లియర్గా ప్రతి ఒక్కరు సెల్ఫ్ కూడా వాళ్ళు ఫైల్ చేసుకునేటట్టుగా చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఈ సెలబ్రేషన్స్ ఈసారి మనం చాలా మంచిగా చేసుకోవాలని, గ్రేట్గా చేసుకోవాలని, మాస్ను అంతా ఇన్వాల్వ్ చేయాలనేది 17th నాడు మనం మన రక్తదాన శిబిరంతో స్టార్ట్ అవుతుంది. అది డిస్ట్రిక్ట్ యూనిట్లో కానీ, లేకుంటే బ్లాక్ వైజ్, లేకుంటే కొన్ని బ్లాక్స్ మిక్స్ చేసి ప్రతి సెంటర్లో మినిమం 75th బర్త్డే కాబట్టి 75 మనుషులు మనం రక్తదానం ఇవ్వాలి. అంటే 75 మినిమం, ఎక్కువ ఎంతమంది అని ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. ఆ విధంగా మన హైదరాబాద్లో మెట్రో సిటీ మొత్తం ప్లస్ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో కూడా ప్లస్ బ్లాక్ లెవెల్లో కూడా ఈ రక్తదానం శిబిరంతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దీనికి మెయిన్ మన BJYM కానీ వీళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. మిగతా బీజేపీ కార్యకర్తలందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కూడా వీటిని ఆర్గనైజ్ చేస్తారు. తర్వాత 18th నాడు మన మహిళా మోర్చా కోఆర్డినేట్ చేస్తుంది. ఆ రోజు అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలు, లేకుంటే మన కమ్యూనిటీ సెంటర్స్, లేకుంటే మన డిఫరెంట్ మోర్చాస్ కానీ ఆర్గనైజేషన్ అన్నిట్లో మన వికసిత్ భారత్, తర్వాత మనం ఈ స్వచ్ఛ భారత్, ఈ రెండిటి మీద మన స్వేచ్ఛ భారత్, వీటి మీద కాంపిటీషన్ పెట్టి ప్రతి ఒక్కరికి, పిల్లలకు, టీచర్స్కు, యూత్కు అందరికి కూడా మనం ఈ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్, తర్వాత మిగతా ప్రోగ్రామ్స్ మీద కాంపిటీషన్ పెట్టి మన అందరినీ రీచ్ కావాలనేది మెయిన్ ఉద్దేశం. దానికి మహిళా మోర్చా మెయిన్గా కోఆర్డినేట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ 21st నాడు మారథాన్, ఇది ఆల్ ఇండియాలో ఒకటే రోజు ఒకటే టైంలో 21st నాడు ఉంటుంది. మన హైదరాబాద్లో గచ్చిబౌలి ఏరియాలో స్టార్ట్ చేస్తాము. దీనికి మనం మ్యాక్సిమం 15,000 20,000 యూత్, మన హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న స్టూడెంట్స్, తర్వాత జనరల్ మన ప్రతి ఒక్కరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది మన BJYM కోఆర్డినేట్ చేస్తుంది. దానికి మిగతా అందరూ కూడా కోఆర్డినేషన్ ఉంటుంది. దానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ప్లాట్ఫామ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మన ప్రెస్ మిత్రులందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, దీన్ని మ్యాక్సిమం మనం ప్రచారం చేసి ప్రజలందరికీ తెలిసేటట్టు చేసి, స్టూడెంట్స్, మన యూత్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ను బాగా సక్సెస్ఫుల్ చేయాలని, పార్టిసిపేట్స్ అందరికీ కూడా టీషర్ట్ ఇస్తాము. తర్వాత సర్టిఫికేట్ కూడా, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. దానికి ప్రైమ్ మినిస్టర్ గారి ఫోటోతోని
ఈ మన యూత్ మినిస్ట్రీ నుంచి ఈ సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేయడం అవుతుంది. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ను మనం బాగా సక్సెస్ చేయాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు మన కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మిగతా డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీస్ అందరినీ కూడా మనం యాక్టివేట్ చేసి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయ్యి మ్యాక్సిమం నంబరు రిజిస్టర్ చేసుకోనికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దీనికి కోఆపరేట్ చేయాలి. స్పెషల్గా నేను ప్రెస్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం దీన్ని కొంచెం అందరికి తెలిసేటట్టుగా మీరు డిజిటల్ మీడియా కానీ ప్రెస్ మీడియాలో ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత 25th నాడు మన దీన్ దయాళ్ గారి బర్త్డే ఉంది. ఆ రోజు బూత్ స్థాయి నుంచి మన స్టేట్ వరకు ప్రతి ప్లేస్లో మన ట్రీ ప్లాంటేషన్ ఇప్పుడు పెట్టాలి. మన ఒక మన మదర్ పేరు మీద ఒక ట్రీ పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మదర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి వాళ్ళు ఒక్కొక్కరు మనం ఒక ట్రీ మినిమం పెట్టాలనేది బూత్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మన స్టేట్ లెవెల్లో ప్రతి దగ్గర మ్యాక్సిమం మన గార్డెన్ కానీ, ఇంట్లో కానీ, పబ్లిక్ ప్లేస్లో కానీ, రోడ్స్ ఎమ్మడి కానీ చెట్లు పెట్టాలి. దీనికి మన డిఫరెంట్ నర్సరీస్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో, బ్లాక్ లెవెల్ వరకు కూడా మన నర్సరీస్ ఉన్నాయి. ఆ నర్సరీస్ నుంచి మనం ట్రీస్, ప్లాంట్స్ తీసుకొని చెట్లు నాటాలి. దీంతో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ బాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా కామారెడ్డిలో మన సడన్ ఫ్లడ్స్ వచ్చేది, అంటే మన బ్లాస్ట్ అయింది. దాంతో ఒకటే రోజు 40 సెంటీమీటర్ రెయిన్ వచ్చింది. అంటే ఇటువంటిప్పుడు ఎప్పుడు కూడా చూడలేదు మనం. అంటే ఎన్విరాన్మెంటల్లో బాగా ఇంబ్యాలెన్సెస్ వచ్చుట్లా ఈ ఎన్విరాన్మెంట్లో మనం మళ్ళీ ఆక్సిజన్ పర్సంటేజ్ బాగా పెంచాలి. మన ప్లాంటేషన్ ఏరియా కూడా పెంచాలి. బట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ కానీ మోడీ గారికి కూడా బాగా ఇష్టము. కాబట్టి ఆ రోజు దీన్ దయాళ్ జయంతి బర్త్డే సందర్భంగా ఈ మ్యాక్సిమం ట్రీస్ పెట్టి మనం ఎన్విరాన్మెంట్ను కాపాడాలన్నది మెయిన్ ఉద్దేశం. దాన్ని కూడా మీరు చాలా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత 27th నాడు ఎవరైతే ఇప్పుడు వికలాంగులు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు మనం సన్మానం చేయాలి. ఆ రోజు 27th నాడు మన ఈ ఎమ్మెల్యేస్, ఎంపీస్ నియోజకవర్గంగా ఎస్సీ ఎస్టీ మోర్చా ఈ ప్రోగ్రాంను మన కోఆర్డినేట్ చేస్తుంది. 28th నాడు మనం స్టేట్లో ఉన్న విశిష్ట పౌరులు అంటే పద్మశ్రీ అవార్డు కానీ, పద్మభూషణ్ కానీ, లేకుంటే మంచి యూనివర్సిటీ ఛాన్సలర్స్ కానీ, లేకుంటే పబ్లిక్ సేవ చేసిన పెద్దలందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీలో వాళ్ళందరినీ కూడా మనం సన్మానించుకోవాలి. తర్వాత సెకండ్ అందరికి తెలిసిన విషయమే మనకు జాతిపిత గాంధీ గారి బర్త్డే. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా. అంటే గాంధీజీకి ఎప్పుడైనా మనం కాటన్ వస్తువులు, కాటన్ దుస్తులు, ఏదైనా మనం విలేజ్లో తయారు చేసే వస్తువులు బాగా ఇష్టం ఉండే. కాబట్టి ఆ రోజు అంతకుముందు మనం ఈ కాటన్ పర్చేజ్ బాగా చేసి కాటన్ షాప్స్లో మనందరం కూడా ఎక్కువగా పర్చేజ్ చేయాలి. చేసి అంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఈ ఖాదీ వస్తువులు కొనుగోలు చేసి ఈ మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలన్నది మెయిన్ ఉద్దేశం. అంటే మన ఇండియా ఎప్పటికి కూడా ఒకప్పుడు మన వస్తువులన్నీ మనమే తయారు చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసేది. కాబట్టి కొన్ని రోజుల తర్వాత మనం వేరే కంట్రీ మీద డిపెండ్ అయిపోయాం. కాబట్టి ఆ డిపెండెన్స్ తగ్గించుకొని ప్రతి వస్తువు మనకి ఏం అవసరమో మనం డే టు డే నీడ్స్ అన్నీ కూడా మనమే మన కంట్రీలో తయారు చేసుకోవాలనేది మెయిన్ ఉద్దేశం. ఆత్మనిర్భర్ భారత్ కావాలన్నది మెయిన్ ఉద్దేశం. దానిలో భాగంగానే మనం ఈ కాటన్ వస్తువులు ఇవన్నీ కొని మన జాతిపిత ఆయనకి ఇష్టమైన పని చేసి మనం ఆ రోజు ఇంకా ఈ గాంధీ గారి ఫొటోస్ అన్నిటికీ కూడా పూలమాలలు వేసి డిఫరెంట్ ఆఫీస్లో కానీ మన
పంచాయతీ ఆఫీస్ కానీ బ్లాక్ ఆఫీస్ కానీ అన్నిట్లో మనం పూజ చేసి ఆ రోజు వారికి మనం నివాళులు అర్పించాలి. అయితే ఈ విధంగా ఈ 15 days ఈ ప్రోగ్రాం కంటిన్యూగా మనం సక్సెస్ఫుల్గా చేసి ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, మన దగ్గర గవర్నమెంట్ లేదు కాబట్టి మన కార్యకర్తలు మనము మన అన్ని మోర్చాసు పార్టీ పెద్దలు అందరికీ కూడా అడ్వైజ్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేయాలి. మన గవర్నమెంట్ లేదు కాబట్టి కొన్ని ఆడంకులు కూడా వస్తాయి, వాటిని ఫేస్ చేసి మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ బాగా సక్సెస్ చేసి దీనిలో భాగంగానే ఇది ఒక మంచి ఆపర్చునిటీ టు మీట్ ఆల్ ది పీపుల్. కాబట్టి ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్ ముందు పోయి కలిసే బదులు ఈ అకేషన్ ఈ మంచి పనులన్నీ మనం ప్రైమ్ మినిస్టర్ గారు చేసేటి తర్వాత మన పార్టీ పెద్దలు చేసిన అన్ని కార్యక్రమాలు చెప్పుకుంటూ ఇందులో స్వచ్ఛ భారత్ కూడా ఉంటుంది. స్వచ్ఛ భారత్ కూడా మంచిగా సక్సెస్ఫుల్ చేయాలి. అంటే ప్రైమ్ మినిస్టర్ గారికి ఇష్టమైన ప్రాజెక్ట్ స్వచ్ఛ భారత్, అది కూడా బాగా సక్సెస్ చేయాలి అందరూ. కాబట్టి మీరు ప్రెస్ మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ఈ మన ప్రెస్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు పబ్లిక్ అందరికీ కూడా తెలిసేటట్టుగా మాకు సపోర్ట్ చేయాలి, మీరు మ్యాక్సిమం కవరేజ్ చేయాలని కూడా కోరుకుంటూ ముగిస్తాను. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేంద్ర గౌడ్ గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాను. ఈరోజు నాతో పాటు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ మల్కా కుమ్రయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు గణేష్ గారు, అదేవిధంగా నాతో పాటు రాష్ట్ర మాజీ యువమోర్చా అధ్యక్షులు మహేందర్ గారు, ప్రెస్ మిత్రులకి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. కుమ్రయ్య గారు చాలా డీటెయిల్గా ఏ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు మనం తీసుకోబోతున్నాం అనే విషయాలపైన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు ఎప్పుడు కూడా ఏ రకంగా మనం ప్రజల దగ్గర ఉండాలి, ప్రజల సమస్యలు ఏ రకంగా మనం తీర్చాలి, ప్రజల సమస్యలు ఏ రకంగా మనం తెలుసుకోవాలి, ఇతర రాజకీయ పార్టీల లెక్క కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఎన్నికలు లేకపోతే ప్రజల గురించి పట్టించుకోకపోవడం, ఇలాంటి పద్ధతి భారతీయ జనతా పార్టీ దగ్గర ఉండదు. భారతీయ జనతా పార్టీ కానీ అంతకుముందు ఉన్నటువంటి జనసంఘ్ కానీ ఎప్పుడు కూడా ప్రజల గురించి మనం ఏం చేయాలి, రాజకీయాలంటే కేవలము ఎలక్టోరల్ పాలిటిక్సే కాదు, సేవ చేస్తూ మనం రాజకీయాలు చేయాలి అని చెప్పి ఆలోచన భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ ఆలోచన విధానంతో ముందుకు వస్తూ ఉంది. మీరు భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తకి వెళ్ళి అడిగినా నువ్వు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం నీకు ఏంది అని అడిగితే నేను దేశం కోసం ఏదో రకంగా సేవ చేద్దాం అనుకుంటున్నాను, దేశం కోసం ఏదో నా వంతు ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను అంటారే తప్ప ఏ ఒక్కరు కూడా నాకు ఎంపీటీసీ కావాలనో జెడ్పీటీసీ కావాలనో జెడ్పీ చైర్మన్ కావాలనో లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలి ఆ ఆశతోనే నేను రాజకీయాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నా అని చెప్పి ఎవరు కూడా చెప్పరు. మరి ఈరోజు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి కేవలము మనం సేవ చేద్దాం అని అనుకుంటే సరిపోదు, దీనికోసము ఒక పక్షం అంటే ఒక 15 రోజులు పూర్తిగా మనం సేవ కోసమే అంకితం చేయాలి అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇది కేంద్ర పార్టీ దీనికి పూర్తిగా సహకరించి ప్రభుత్వానికి సహకరిస్తూ అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా వాస్తవంగా ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఒక నోడల్ ఏజెన్సీ ఎలాగయ్యి
వారి అండర్లో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. దురదృష్టం శాతం మన దగ్గర మన తెలంగాణలో ఒక సేవా ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం లేదు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయాల్సి వస్తుంది. అయితే దీంట్లో చాలా కీలకమైనటువంటి కొన్ని ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు. సెప్టెంబర్ 17 రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం కావడం వల్ల మనము ఈ మన ప్రాంతంలో మన తెలంగాణలో కనీసం 75 క్యాంపులు పెట్టాలని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఈ ఆలోచన రావడం జరిగింది. కేవలము 75 క్యాంపులు పెడితే సరిపోదు. 75వ జన్మదినం కాబట్టి ప్రతి క్యాంపులో కనీసం 75 యూనిట్ల బ్లడ్ డొనేషన్ అయ్యేటట్టు మనం ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాని తగ్గట్టుగా 17th రోజు ఆ కార్యక్రమంతో పాటు 18th రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఆ తర్వాత మ్యారథాన్, ఆ తర్వాత 25th రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి రోజు వివిధ కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. కొమరయ్య గారు ఇంతకుముందు చాలా డీటెయిల్గా చెప్పారు. ఆ తర్వాత ఈ వికలాంగుల కోసము వికలాంగులను సన్మానిస్తూ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఎక్కడి నుంచైనా కానీ ఏమాత్రం సహకారం పొందినా వాళ్ళని మనం గుర్తించడం, లేదు అంటే ఎవరికి మనం సహాయం చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళని గుర్తించేటువంటి పద్ధతిని కూడా మనం చేస్తాం. ఆ తర్వాత 28 నాడు ఇక్కడ ఉన్నటువంటి అవార్డు విన్నర్స్ కావచ్చు, విశిష్ట వ్యక్తులు, అంటే మన సమాజంలో వారు గుర్తింపు పొంది వారికి ఏదో రకమైనటువంటి అవార్డ్స్ని ఏ ప్రభుత్వమైనా, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా ఎవరికైతే అవార్డ్స్ వచ్చినాయో వారిని మనం సన్మానం చేసుకున్నట్లయితే వాళ్ళు సమాజంలో ఉన్న ఇతర వాళ్లకు ఒక స్ఫూర్తిగా నిలబడతారు. వాళ్ళు చేసినటువంటి పనులు మనం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు గుర్తు చేయగలుగుతాము. లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, ఈ మహా వ్యక్తుల జయంతి రోజు మనము ఆత్మనిర్భర్ భారత్, అదేవిధంగా స్వదేశీ వస్తువులను వాడే రకంగా మనము ప్రమోట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని ఆ రోజు ప్రతి ఒక్కరం కూడా ఖాదీ బండార్లోకి వెళ్ళి మనము ఖాదీ వస్తువులు కొనుక్కునేటువంటి ప్రయత్నం చేసే కార్యక్రమము మనం మన రాష్ట్రంలో చేస్తున్నాం. అయితే ఈరోజు ఇంకా నేను కొనసాగే ముందు మొదటిగా 21st రోజు మనం మ్యారథాన్ పెట్టుకోబోతున్నాము. ఈ మ్యారథాన్ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా డీటెయిల్గా దాని గురించి చెప్తాను. సెప్టెంబర్ 21 తారీఖు నాడు నమో యువరన్ 3 కిలోమీటర్స్ 3K నమో యువరన్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీని వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఎంతో మంది యువత ఈ డ్రగ్స్ బారిన పడి
మన భారతదేశము ప్రపంచంలోనే అధికమైనటువంటి యువత కలిగినటువంటి మన దేశాన్ని ఈ డ్రగ్స్ ద్వారా చాలా మంది యువత తప్పుదారి పడుతున్నారని చెప్పి ఒక ఆలోచనతోని దేశం మొత్తము డ్రగ్ ఫ్రీ నేషన్గా మనం మారాలని చెప్పి, అంటే మనం తీసుకున్నటువంటి టీం నషాముక్త్ భారత్గా మన దేశం మారాలని చెప్పి అవేర్నెస్ కోసము సెప్టెంబర్ 21 రోజు ఒక మ్యారథాన్ని మనం పెట్టడం జరిగింది. ఈ మ్యారథాన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు ఈ మ్యారథాన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ మ్యారథాన్ వచ్చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మొదలై నెక్లెస్ రోడ్ మీదుగా మళ్ళా యూటర్న్ తీసుకొని మళ్ళా రిటర్ను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మనం చేరుకుంటాం. దీంట్లో పెద్ద ఎత్తున అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇది కేవలము యువత కోసమో యువతనే పార్టిసిపేట్ చేయాలని కాదు, ఎవరైనా సరే ఇది మనం అవగాహన పెంచడం కోసము చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈ మ్యారథాన్ వల్ల ఈ నషాముక్త భారత్ ఫర్ డ్రగ్ ఫ్రీ నేషన్ కోసము మేము సైతం ముందుంటాం, మేము సైతం సపోర్ట్ చేస్తాం అని అనుకునే ప్రతి వ్యక్తి ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆ పోస్టర్ మీద ఇవన్నీ కూడా మీకు పోస్టర్స్ అందజేయడం జరుగుతుంది, మీకు డిజిటల్గా కూడా అందజేయడం జరుగుతుంది. దాని మీద ఉన్న క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినట్లయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ద్వారా మీ వివరాలను ఇచ్చినట్లయితే మీకున్నటువంటి టీషర్ట్ సైజ్ కూడా మీరు ఇచ్చినట్లయితే మీకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు టీషర్టు అందజేసేటువంటి ఎంతమందికి అంతమందికి టీషర్ట్ అందజేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. దాంతో పాటుగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇచ్చేటువంటి యోజన కూడా మేము చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేసినాం అని చెప్పుకొని మీరు ఒక సర్టిఫికెట్ పెట్టుకున్నా కానీ రేపు పొద్దున మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, నషాముక్త్ భారత్ కోసం నేను సైతం మ్యారథాన్లో పార్టిసిపేట్ చేశాను. రేపు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్న మీకు ఎవరైనా కనిపించారంటే వాళ్ళకి కూడా చెప్పవచ్చు, బ్రదర్ నీ కోసం నేను 3 కిలోమీటర్లు నేను రన్ చేశాను, దయచేసి ఇలాంటి పనులు చేయకండి, దయచేసి డ్రగ్స్ దారిన పడకండి అని చెప్పేటువంటి క్రెడిబిలిటీ వారికి ఉంటుంది. ఎవరైనా వాళ్ళకి వచ్చి డ్రగ్స్ ఆఫర్ చేసినా వాళ్ళు బలంగా చెప్పొచ్చు, దయచేసి మీరు దీనిపైన ఆ దారిలో మీరు వెళ్ళకండి అని చెప్పి మీకు చెప్పేటువంటి క్రెడిబిలిటీ వస్తుంది, మీకు ఒక సర్టిఫికెట్ వస్తుంది. రేపు పొద్దున ఎక్కడైనా మీరు జాబ్స్కి అప్లై చేసుకున్నా లేకుంటే ఎక్కడైనా యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నా కానీ ఇది మీకు ఒక బలమైనటువంటి ఒక అవకాశంగా మీరు చూపించుకోవచ్చు, నేను దీంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశానని చెప్పి. కాబట్టి ఎంతమంది వీలైతే అంతమంది ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయండి. ఈ కాజ్ కోసం మీరు పార్టిసిపేట్ చేయండి. ఈ కాజ్ కోసం పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఈ మన దేశం పైన ఉన్నటువంటి ఒక కుట్ర, ఎందుకంటే ఈ డ్రగ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కేవలం ఇదేదో మన దేశంలో జరుగుతున్నటువంటిది కాదు, ఇది ఇతర దేశాల నుంచి మన దేశానికి ఇంపోర్ట్ చేస్తున్నారు ఈ డ్రగ్స్ అని. మొన్న హైదరాబాద్ లో దగ్గర 12,000 కోట్ల వర్త్ డ్రగ్స్ ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకొరకు అని చెప్పి అందరూ ఈ భారతదేశం మీద ఈ తీరుగా డ్రగ్స్ పంపిస్తున్నారంటే వాళ్ళ ఆలోచన ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి యువతను మనం మత్తులో పెట్టినామంటే మనం విచ్చలవిడితనం చేసుకోవచ్చు అని చెప్పి ఒక దురాలోచన ఈ బయట దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నది. కాబట్టి దాని పైన మనం దాని దారిలో మనం పోకుండా మనం అందరం కూడా సరైన దారిలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ నమో యువరన్ వచ్చేసి సెప్టెంబర్ 21 రోజు మన హైదరాబాద్లో జరిగితే మొత్తం దేశం అంతా కలిపి దగ్గర 75 స్థానాల్లో ఈ రన్ అదే రోజు జరుగుతూ ఉన్నది. దగ్గర 10 లక్షల మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ 10 లక్షలకి మించి మేము చేయగలుగుతాము, దాంట్లో మేము కూడా భాగస్వాములు అయ్యామని చెప్పి చెప్పుకునే విధంగా మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆల్ క్లబ్స్, దట్ కెన్ బి ట్రెక్కింగ్ క్లబ్ కావచ్చు, లేకుంటే వాకింగ్ క్లబ్ కావచ్చు, వాకర్స్ అసోసియేషన్ కావచ్చు, లేకుంటే టీచర్స్ అసోసియేషన్స్ కావచ్చు, పేరెంట్స్ అసోసియేషన్స్ కావచ్చు, స్కూల్ అసోసియేషన్స్ కావచ్చు, ఎవరైనా
దీంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. ఇది పూర్తిగా ఒక స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో ఎంతమంది అంతమంది పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. మన పార్టిసిపేషన్ ని చూసి మనం ఆ రోజు ఏ రకంగా అయితే మ్యారథాన్ చేస్తామో, ఏ రకంగా అయితే ఎంత వేలాది మంది ఏ రకంగా అయితే మనం మ్యారథాన్ చేస్తాం, ఆ రన్ ని చూసే చాలా మంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాన్ని చూసే ఆశ్చర్యపోయే విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నెక్లెస్ రోడ్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర అందరు కూడా దయచేసి 6:30 AM వరకు అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. 7 o'clock కి మనం మ్యారథాన్ మొదలు పెడతాం. అంటే 7 గంటలకి మనం మ్యారథాన్ మొదలు పెడతాం కాబట్టి అందరు కూడా 6:30 వరకు అక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఒకవేళ లేదు నేను మ్యారథాన్ రన్ చేయలేను అని చెప్పి మీకు అనిపిస్తే ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి చెప్పండి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా తెలియజేసి వీలైనంత అవేర్నెస్ ని క్రియేట్ చేయాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. మీరు అడగదలుచుకుంటే అడగచ్చు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంతటితో ముగుస్తుంది కాబట్టి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సామాలజీ వస్తుండు. Hey. బయటికి వెళ్ళి మాట్లాడు. ఆ డోర్ కూడా పెట్టు. ఏ బాబు రమేష్, ఏ రమేష్, తమ్ముడు ఇక్కడ రండి. వినీజీ. ఈ డోర్ పెట్టేసి, ఈ డోర్ లాక్ పెట్టేసి. అందరికి నమస్కారాలు. నేను బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే. అదేవిధంగా ఇప్పుడు కొంచెం ఇబ్బంది అయింది మీ వాళ్ళకి, అందరికీ నా యొక్క తరపు నుంచి క్షమాపణ కోరుతా ఉన్నా. మున్ముందు ఇటువంటి మిస్టేక్ కావన్నా. ఈరోజు మన యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో
ఉన్నటువంటి వ్యక్తులను నేను పరిచయం చేస్తాను. మన ముందున్నటువంటి వ్యక్తి శ్రీ మల్క కుమరయ్య గారు, వారు ఎమ్మెల్సీ. అదేవిధంగా మన రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి తూల వీరేందర్ గౌడ్ అన్న గారు, అదేవిధంగా మాజీ యువమోర్చా అధ్యక్షులు మహేందర్ గారు. నేను ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఎమ్మెల్సీ కుమరన్న గారిని కోరుతా ఉన్నా. నమస్తే, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఈ సేవా పక్వాడా ప్రోగ్రాం, ఈ 15 days సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నాం. దానికి ఈ నెల 28 తేదీన ఢిల్లీలో మన నడ్డా గారి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, మన బన్సల్ గారు వారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగి, వాళ్ళు ఈ 15 daysను మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది వాళ్ళు ఒక డైరెక్షను, ఒక సూచన చేశారు. అందులో భాగంగానే ఈ మంత్ మనం స్టేట్ మీటింగు, తర్వాత అన్ని డిస్ట్రిక్ట్లలో మీటింగ్స్ జరిగాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ మన 17th నుంచి స్టార్ట్ అవుతాయి. మన 17th నాడు మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే. అందులో ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే 75th బర్త్డే. కాబట్టి ఈ సంవత్సరం మనం అన్ని దేశ పరిస్థితి కానీ, మన వరల్డ్ పాలిటిక్స్లో కూడా చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. అందులో మన ప్రైమ్ మినిస్టర్ గారు మన ఇండియా పొజిషను, స్ట్రాంగ్ పొజిషన్, స్పెషల్గా అమెరికా ఆంక్షల పక్షంలో, అంటే రష్యన్ ఆయిల్ కొనద్దు అంటే మనం కొంటామని చూపించి దాన్ని ఇంకా పర్సంటేజ్ పెంచి, ఒకప్పుడు మనం 2% ఉన్న ఆయిల్ రష్యాకి వెళ్ళి దాన్ని ఇప్పుడు 40%కు తీసుకొచ్చారు. అంటే ప్రపంచంలో ఇంత ధైర్యమైన డిసిషను ఏ ప్రైమ్ మినిస్టరు ఎప్పుడు తీసుకోలేదు. దానివల్ల మనందరికీ, మన ఇండియన్ ప్రజలందరికీ కూడా మేలు జరిగింది. ఎందుకంటే మన ఆయిల్ కాస్ట్ ఇప్పుడు ఉన్నదానికన్నా 2 రెట్టింపు అయ్యేది. దాంతో మన ఎకనామీ, మన డబ్బులన్నీ కూడా ఓన్లీ ఆయిల్ మీద పోయేది. అది ఒక్కటే కాకుండా ప్రతి విషయంలో ఇండియాలో మన డిజిటల్ ఎకనామీ కానీ, మన దేశ మన ఆర్థికంగా మనం 11th పొజిషన్ నుంచి మన మోడీ గారి లీడర్షిప్లో ఇప్పుడు 4th వచ్చాము. మేబీ నెక్స్ట్ ఇయర్ మనము 3rd పొజిషన్కి పోతున్నాం. అంటే మీకు ఏ సెక్టర్ డెవలప్మెంట్లో చూసినా, ఫార్మర్స్ కానీ, లేకుంటే విశ్వకర్మలు కానీ, లేకుంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ప్రతి సెక్టర్లో మనం ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాం. కాబట్టి మన కొరకు, మన కంట్రీ కొరకు, మన ప్రజలందరికీ, అంటే సామాన్యుల నుంచి మొదలుకొని వర్కింగ్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, ప్రతి సెక్షన్కు డెవలప్మెంట్ ఒక క్లియర్ డైరెక్షన్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. అందులో భాగంగా మనకు వికసిత్ భారత్ 2047లో మనం వరల్డ్లో నెంబర్ 1 ఎకానమీ కానీ, సూపర్ పవర్గా కావాలనే డైరెక్షన్ కూడా ఇచ్చారు. అందుకొరకు మనకు పార్టీ తరఫున క్లియర్గా ఆదేశాల ప్రకారం ఈ సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటాం. అందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, స్పెషల్ ఈ సంవత్సరం 17th నాడు మన తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి తర్వాత మన ప్రజలందరికీ మన ప్రైమ్ మినిస్టర్ గారు GST కూడా తగ్గించి ప్రతి ఒక్కరికి కూడా
మనకు పర్చేజ్ పవర్ పెరిగేటట్టుగా ప్రతిదాని ఐటమ్ డే టు డే సరుకులు కానీ లేకుంటే మన కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ ప్రతిదాన్ని కూడా మన ప్రైస్ తగ్గించారు. అంటే చిన్న ఎవరికైతే డైలీ నీడ్స్ ఉన్నాయో మెడికల్ కానీ హెల్త్ కానీ వాళ్ళు 0% చేశారు, మిగతా 5% చేశారు, 18% చేశారు. ఈవెన్ లగ్జరీ ఐటమ్స్లో కూడా 40% కూడా ఇంతకుముందు ఉన్న దానికన్నా తక్కువ చేశారు. ఇంతకుముందు 43 నుంచి 50% వచ్చేది విత్ సర్చార్జ్. 28% ఉండేది 43% నుంచి 48% వచ్చేది. అది కూడా ఇప్పుడు 40% యూనిఫామ్ చేశారు. అది కాకుండా సింప్లిఫై చేశారు ప్రొసీజర్. వెరీ క్లియర్గా ప్రతి ఒక్కరు సెల్ఫ్ కూడా వాళ్ళు ఫైల్ చేసుకునేటట్టుగా చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఈ సెలబ్రేషన్స్ ఈసారి మనం చాలా మంచిగా చేసుకోవాలని, గ్రేట్గా చేసుకోవాలని, మాస్ను అంతా ఇన్వాల్వ్ చేయాలనేది 17th నాడు మనం విత్ మన రక్తదాన శిబిరంతో స్టార్ట్ అవుతుంది. అది డిస్ట్రిక్ట్ యూనిట్లో కానీ లేకుంటే బ్లాక్ వైజ్ లేకుంటే కొన్ని బ్లాక్స్ మిక్స్ చేసి ప్రతి సెంటర్లో మినిమం 75th బర్త్డే కాబట్టి 75 మనుషులు మనం 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 రక్తదానం ఇవ్వాలి. అంటే 75 మినిమం, ఎక్కువ ఎంతమంది అని ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. ఆ విధంగా మన హైదరాబాద్లో మెట్రో సిటీ మొత్తం ప్లస్ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో కూడా ప్లస్ బ్లాక్ లెవెల్లో కూడా ఈ రక్తదానం శిబిరంతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దీనికి మెయిన్ మన బీజేవైఎం కానీ వీళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. మిగతా బీజేపీ కార్యకర్తలందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కూడా వీటిని ఆర్గనైజ్ చేస్తారు. తర్వాత 18th నాడు మన మహిళా మోర్చా కోఆర్డినేట్ చేస్తుంది. ఆ రోజు అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలు, లేకుంటే మన కమ్యూనిటీ సెంటర్స్, లేకుంటే మన డిఫరెంట్ మోర్చాస్ కానీ ఆర్గనైజేషన్ అన్నిట్లో మన వికసిత్ భారత్, తర్వాత మనం ఈ స్వచ్ఛ భారత్, ఈ రెండిటి మీద మన స్వేచ్ఛ భారత్, వీటి మీద కాంపిటీషన్ పెట్టి ప్రతి ఒక్కరికి, పిల్లలకు, టీచర్స్కు, యూత్కు అందరికి కూడా ఈ మనం ఈ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్, తర్వాత మిగతా ప్రోగ్రామ్స్ మీద కాంపిటీషన్ పెట్టి మనందరినీ రీచ్ కావాలనేది మెయిన్ ఉద్దేశం. దానికి మహిళా మోర్చా మెయిన్గా కోఆర్డినేట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ 21st నాడు మారథాన్, ఇది ఆల్ ఇండియాలో ఒకటే రోజు ఒకటే టైంలో 21st నాడు ఉంటుంది. మన హైదరాబాద్లో గచ్చిబౌలి ఏరియాలో స్టార్ట్ చేస్తాము. దీనికి మనం మ్యాక్సిమం మినిమం 15,000 20,000 యూత్, మన హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న స్టూడెంట్స్, తర్వాత జనరల్ మన ప్రతి ఒక్కరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది మన బీజేవైఎం కోఆర్డినేట్ చేస్తుంది. దానికి మిగతా అందరూ కూడా కోఆర్డినేషన్ ఉంటుంది. దానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ప్లాట్ఫామ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మన ప్రెస్ మిత్రులందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని మ్యాక్సిమం మనం ప్రచారం చేసి ప్రజలందరికీ తెలిసేటట్టు చేసి స్టూడెంట్స్, మన యూత్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ను బాగా సక్సెస్ఫుల్ చేయాలని, పార్టిసిపేట్స్ అందరికీ కూడా టీషర్ట్ ఇస్తాము. తర్వాత సర్టిఫికేట్ కూడా, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. దానికి ప్రైమ్ మినిస్టర్ గారి ఫోటోతోని ఈ మన యూత్ మినిస్ట్రీ నుంచి ఈ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం అవుతుంది. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ను మనం బాగా సక్సెస్ చేయాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు మన కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మిగతా డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీస్ అందరినీ కూడా మనం యాక్టివేట్ చేసి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయ్యి మ్యాక్సిమం నంబరు రిజిస్టర్ చేసుకోనికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దీనికి కోఆపరేట్ చేయాలి. స్పెషల్గా నేను ప్రెస్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం దీన్ని కొంచెం అందరికి తెలిసేటట్టుగా మీరు డిజిటల్ మీడియా కానీ ప్రెస్ మీడియాలో ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత 25th నాడు మన దీన్ దయాళ్ గారి బర్త్డే ఉంది. ఆ రోజు బూత్ స్థాయి నుంచి మన స్టేట్ వరకు ప్రతి ప్లేస్లో మన ట్రీ ప్లాంటేషన్
ఇప్పుడు పెట్టాలి. మన ఆ, ఒక మనం మదర్ పేరు మీద ఒక ట్రీ పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మదర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి వాళ్ళు ఒక్కొక్కరు మనం ఒక ట్రీ మినిమం పెట్టాలనేది బూత్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మన స్టేట్ లెవెల్లో ప్రతి దగ్గర మ్యాక్సిమం మన గార్డెన్ కానీ, ఇంట్లో కానీ, పబ్లిక్ ప్లేస్లో కానీ, రోడ్స్ వెంబడి కానీ చెట్లు పెట్టాలి. దీనికి మన డిఫరెంట్ నర్సరీస్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో, బ్లాక్ లెవెల్ వరకు కూడా మన నర్సరీస్ ఉన్నాయి. ఆ నర్సరీస్ నుంచి మనం ట్రీస్, ప్లాంట్స్ తీసుకొని చెట్లు నాటాలి. దీంతో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ బాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా కామారెడ్డిలో మన సడన్ ఫ్లడ్స్ వచ్చేది, అంటే మన బ్లాస్ట్ అయింది. దాంతో ఒకటే రోజు 40 సెంటీమీటర్ రెయిన్ వచ్చింది. అంటే ఇటువంటిప్పుడు ఎప్పుడు కూడా చూడలేదు మనం. అంటే ఎన్విరాన్మెంటల్ బాగా ఇంబ్యాలెన్సెస్ వచ్చుట్ల ఈ ఎన్విరాన్మెంట్లో మనం మళ్ళీ ఆక్సిజన్ పర్సంటేజ్ బాగా పెంచాలి. మన ప్లాంటేషన్ ఏరియా కూడా పెంచాలి. బట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ కానీ మోడీ గారికి కూడా బాగా ఇష్టము. కాబట్టి ఆ రోజు దీన్ దయాళ్ జయంతి బర్త్డే సందర్భంగా ఈ మ్యాక్సిమం ట్రీస్ పెట్టి మనం ఎన్విరాన్మెంట్ను కాపాడాలన్నది మెయిన్ ఉద్దేశం. దాన్ని కూడా మీరు చాలా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత 27th నాడు ఎవరైతే ఇప్పుడు ఈ వికలాంగులు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు మనం సన్మానం చేయాలి. ఆ రోజు 27th నాడు మన ఈ ఎమ్మెల్యేస్, ఎంపీస్ నియోజకవర్గంగా ఎస్సీ ఎస్టీ మోర్చా ఈ ప్రోగ్రాంను మన కోఆర్డినేట్ చేస్తుంది. 28th నాడు మనం స్టేట్లో ఉన్న విశిష్ట పౌరులు అంటే పద్మశ్రీ అవార్డు కానీ, పద్మభూషణ్ కానీ, లేకుంటే మంచి యూనివర్సిటీ ఛాన్సలర్స్ కానీ, లేకుంటే పబ్లిక్ సేవ చేసిన పెద్దలందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీలో వాళ్ళందరినీ కూడా మనం సన్మానించుకోవాలి. తర్వాత సెకండ్ అందరికీ తెలిసిన విషయమే మనకు జాతిపిత గాంధీ గారి బర్త్డే, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా. అంటే గాంధీజీకి ఎప్పుడైనా మనం కాటన్ వస్తువులు, కాటన్ దుస్తులు, ఏదైనా మనం విలేజ్లో తయారు చేసే వస్తువులు బాగా ఇష్టం ఉండే. కాబట్టి ఆ రోజు అంతకుముందు మనం ఈ కాటన్ పర్చేజ్ బాగా చేసి కాటన్ షాప్స్లో మనందరం కూడా ఎక్కువగా పర్చేజ్ చేయాలి. చేసి అంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఈ ఖాదీ వస్తువులు కొనుగోలు చేసి ఈ మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలన్నది మెయిన్ ఉద్దేశం. అంటే మన ఇండియా ఎప్పటికి కూడా ఒకప్పుడు మన వస్తువులన్నీ మనమే తయారు చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసేది. కాబట్టి కొన్ని రోజుల తర్వాత మనం వేరే కంట్రీ మీద డిపెండ్ అయిపోయాం. కాబట్టి ఆ డిపెండెన్స్ తగ్గించుకొని ప్రతి వస్తువు మనకి ఏం అవసరం, మనం డే టు డే నీడ్స్ అన్నీ కూడా మనమే మన కంట్రీలో తయారు చేసుకోవాలనేది మెయిన్ ఉద్దేశం. ఆత్మనిర్భర్ భారత్ కావాలన్నది మెయిన్ ఉద్దేశం. దానిలో భాగంగానే మనం ఈ కాటన్ వస్తువులు ఇవన్నీ కొని మన జాతిపిత ఆయనకి ఇష్టమైన పని చేసి మనం ఆ రోజు ఇంకా ఈ గాంధీ గారి ఫొటోస్ అన్నిటికీ కూడా పూలమాలలు వేసి డిఫరెంట్ ఆఫీసులో కానీ, మన పంచాయతీ ఆఫీస్ కానీ, బ్లాక్ ఆఫీస్ కానీ అన్నిట్లో మనం పూజ చేసి ఆ రోజు వారికి మనం నివాళులు అర్పించాలి. అయితే ఈ విధంగా ఈ 15 days ఈ ప్రోగ్రాం కంటిన్యూగా మనం సక్సెస్ఫుల్గా చేసి, ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, మన దగ్గర గవర్నమెంట్ లేదు కాబట్టి మన కార్యకర్తలు మన అన్ని మోర్చాసు, పార్టీ పెద్దలు అందరికీ కూడా అడ్వైజ్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేయాలి. మన గవర్నమెంట్ లేదు కాబట్టి కొన్ని ఆడంకులు కూడా వస్తాయి, వాటిని ఫేస్ చేసి మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ బాగా సక్సెస్ చేసి దీనిలో భాగంగానే ఇది ఒక మంచి ఆపర్చునిటీ టు మీట్ ఆల్ ది పీపుల్. కాబట్టి ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్ ముందు పోయి కలిసే బదులు ఈ అకేషన్లు ఈ మంచి పనులన్నీ మనం ప్రైమ్ మినిస్టర్ గారు చేసేటి, తర్వాత మన పార్టీ పెద్దలు చేసిన అన్ని కార్యక్రమాలు చెప్పుకుంటూ
ఇందులో స్వచ్ఛ భారత్ కూడా ఉంటుంది. స్వచ్ఛ భారత్ కూడా మంచిగా సక్సెస్ఫుల్ చేయాలి. అంటే ప్రకాష్ గారికి ఇష్టమైన ప్రాజెక్ట్ స్వచ్ఛ భారత్, అది కూడా బాగా సక్సెస్ చేయాలి అందరూ. కాబట్టి మీరు ప్రెస్ మీడియా కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ మన ప్రెస్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు పబ్లిక్ అందరికీ కూడా తెలిసేటట్టుగా మాకు సపోర్ట్ చేయాలి. మీరు మ్యాక్సిమం కవరేజ్ చేయాలని కూడా కోరుకుంటూ ముగిస్తాను. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాను. ఈరోజు నాతో పాటు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ మల్కా కుమ్రయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు గణేష్ గారు, అదేవిధంగా నాతో పాటు రాష్ట్ర మాజీ యువమోర్చా అధ్యక్షులు మహేందర్ గారు, ప్రెస్ మిత్రులకి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. కుమ్రయ్య గారు చాలా డీటెయిల్గా ఏ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు మనం తీసుకోబోతున్నాం అనే విషయాలపైన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు ఎప్పుడు కూడా ఏ రకంగా మనం ప్రజల దగ్గర ఉండాలి, ప్రజల సమస్యలు ఏ రకంగా మనం తీర్చాలి, ప్రజల సమస్యలు ఏ రకంగా మనం తెలుసుకోవాలి, ఇతర రాజకీయ పార్టీల లెక్క కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఎన్నికలు లేకపోతే ప్రజల గురించి పట్టించుకోకపోవడం, ఇలాంటి పద్ధతి భారతీయ జనతా పార్టీ దగ్గర ఉండదు. భారతీయ జనతా పార్టీ కానీ అంతకుముందు ఉన్నటువంటి జనసంఘ్ కానీ ఎప్పుడు కూడా ప్రజల గురించి మనం ఏం చేయాలి, రాజకీయాలంటే కేవలము ఎలక్టోరల్ పాలిటిక్సే కాదు, సేవ చేస్తూ మనం రాజకీయాలు చేయాలని చెప్పి ఆలోచన భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ ఆలోచన విధానంతో ముందుకు వస్తూ ఉంది. మీరు భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తకి వెళ్ళి అడిగినా నువ్వు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం నీకు ఏంది అని అడిగితే, నేను దేశం కోసం ఏదో రకంగా సేవ చేద్దాం అనుకుంటున్నాను, దేశం కోసం ఏదో నా వంతు ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను అంటారే తప్ప ఏ ఒక్కరు కూడా నాకు ఎంపీటీసీ కావాలనో, జెడ్పీటీసీ కావాలనో, జెడ్పీ చైర్మన్ కావాలనో, లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలి, ఆ ఆశతోనే నేను రాజకీయాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నా అని చెప్పి ఎవరు కూడా చెప్పరు. మరి ఈరోజు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి కేవలము మనం సేవ చేద్దాం అని అనుకుంటే సరిపోదు, దీనికోసము ఒక పక్షం అంటే ఒక 15 రోజులు పూర్తిగా మనం సేవ కోసమే అంకితం చేయాలి అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇది కేంద్ర పార్టీ దీనికి పూర్తిగా సహకరించి ప్రభుత్వానికి సహకరిస్తూ అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా వాస్తవంగా ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఒక నోడల్ ఏజెన్సీ లాగయ్యి వారి అండర్లో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. దురదృష్టం శాతం మన దగ్గర మన తెలంగాణలో ఒక సేవ ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం లేదు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయాల్సి వస్తుంది. అయితే దీంట్లో చాలా కీలకమైనటువంటి కొన్ని ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు. సెప్టెంబర్ 17th రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం కావడం వల్ల మనము ఈ మన ప్రాంతంలో మన తెలంగాణలో కనీసం 75 క్యాంపులు పెట్టాలని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఈ ఆలోచన రావడం జరిగింది. కేవలము 75 క్యాంపులు పెడితే సరిపోదు, 75వ జన్మదినం కాబట్టి ప్రతి క్యాంపులో కనీసం 75 యూనిట్ల బ్లడ్ డొనేషన్ అయ్యేటట్టు మనం ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాని తగ్గట్టుగా 17th రోజు ఆ కార్యక్రమంతో పాటు 18th రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఆ తర్వాత మ్యారథాన్, ఆ తర్వాత
25th రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి రోజు వివిధ కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. కొమరయ్య గారు ఇంతకుముందు చాలా డీటెయిల్గా చెప్పారు. ఆ తర్వాత ఈ వికలాంగుల కోసము వికలాంగులను సన్మానిస్తూ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఎక్కడి నుంచైనా కానీ ఏమాత్రం సహకారం పొందినా వాళ్ళని మనం గుర్తించడం, లేదు అంటే ఎవరికి మనం సహాయం చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళని గుర్తించేటువంటి పద్ధతిని కూడా మనం చేస్తాం. ఆ తర్వాత 28 నాడు ఇక్కడ ఉన్నటువంటి అవార్డు విన్నర్స్ కావచ్చు, విశిష్ట వ్యక్తులు, అంటే మన సమాజంలో వారు గుర్తింపు పొంది వారికి ఏదో రకమైనటువంటి అవార్డ్స్ని ఏ ప్రభుత్వమైనా, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా ఎవరికైతే అవార్డ్స్ వచ్చినాయో వారిని మనం సన్మానం చేసుకున్నట్లయితే వాళ్ళు సమాజంలో ఉన్న ఇతర వాళ్లకు ఒక స్ఫూర్తిగా నిలబడతారు. వాళ్ళు చేసినటువంటి పనులు మనం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు గుర్తు చేయగలుగుతామని ఒక ఆలోచనతోని ఆ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత October 2 రోజు మహాత్మా గాంధీ గారి జయంతి, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. ఈ మహా వ్యక్తుల జయంతి రోజు మనము ఆత్మనిర్భర్ భారత్, అదేవిధంగా స్వదేశీ వస్తువులను వాడే రకంగా మనము ప్రమోట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని ఆ రోజు ప్రతి ఒక్కరం కూడా ఖాదీ బండార్లోకి వెళ్ళి మనము ఖాదీ వస్తువులు కొనుక్కునేటువంటి ప్రయత్నం చేసే కార్యక్రమము మన రాష్ట్రంలో చేస్తున్నాం. అయితే ఈరోజు ఇంకా నేను కొనసాగే ముందు మొదటిగా 21st రోజు మనం మ్యారథాన్ పెట్టుకోబోతున్నాము. ఈ మ్యారథాన్ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా డీటెయిల్గా దాని గురించి చెప్తాను. సెప్టెంబర్ 21 నాడు నమో యువరన్ 3 కిలోమీటర్స్ 3K నమో యువరన్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీని వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఎంతో మంది యువత ఈ డ్రగ్స్ బారిన పడి మన భారతదేశము ప్రపంచంలోనే అధికమైనటువంటి యువత కలిగినటువంటి మన దేశాన్ని ఈ డ్రగ్స్ ద్వారా చాలా మంది యువత తప్పుదారి పడుతున్నారని చెప్పి ఒక ఆలోచనతోని దేశం మొత్తము డ్రగ్ ఫ్రీ నేషన్గా మనం మారాలని చెప్పి, అంటే మనం తీసుకున్నటువంటి టీం నషాముక్త్ భారత్గా మన దేశం మారాలని చెప్పి అవేర్నెస్ కోసము September 21 రోజు ఒక మ్యారథాన్ని మనం పెట్టడం జరిగింది. ఈ మ్యారథాన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు ఈ మ్యారథాన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ మ్యారథాన్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మొదలై నెక్లెస్ రోడ్ మీదుగా మళ్ళా యూటర్న్ తీసుకొని మళ్ళా రిటర్న్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మనం చేరుకుంటాం. దీంట్లో పెద్ద ఎత్తున అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇది కేవలము యువత కోసమో యువతనే పార్టిసిపేట్ చేయాలని కాదు, ఎవరైనా సరే ఇది మనం అవగాహన పెంచడం కోసము చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈ మ్యారథాన్ వల్ల ఈ నషాముక్త భారత్ ఫర్ ఎ డ్రగ్ ఫ్రీ నేషన్ కోసము మేము సైతం ముందుంటాం, మేము సైతం సపోర్ట్ చేస్తాం అని అనుకునే ప్రతి వ్యక్తి ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆ పోస్టర్ మీద ఇవన్నీ కూడా మీకు పోస్టర్స్ అందజేయడం జరుగుతుంది, మీకు డిజిటల్గా కూడా అందజేయడం జరుగుతుంది. దాని మీద ఉన్న క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినట్లయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ద్వారా మీ వివరాలను ఇచ్చినట్లయితే మీకున్నటువంటి టీషర్ట్ సైజ్ కూడా మీరు ఇచ్చినట్లయితే మీకు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు టీషర్టు అందజేసేటువంటి ఎంతమందికి అంతమందికి టీషర్ట్ అందజేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. దాంతో పాటుగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇచ్చేటువంటి యోజన కూడా మేము చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేసినాం అని చెప్పుకొని మీరు ఒక సర్టిఫికెట్ పెట్టుకున్నా కానీ రేపు పొద్దున మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, నషాముక్త భారత్ కోసం నేను సైతం మ్యారథాన్లో పార్టిసిపేట్ చేశాను. రేపు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్న మీకు ఎవరైనా కనిపించారంటే వాళ్ళకి కూడా చెప్పవచ్చు, బ్రదర్ నీ కోసం నేను 3 కిలోమీటర్లు నేను రన్ చేశాను, దయచేసి ఇలాంటి పనులు చేయకండి, దయచేసి డ్రగ్స్ దారిన పడకండి అని చెప్పేటువంటి క్రెడిబిలిటీ వారికి ఉంటుంది. ఎవరైనా వాళ్ళకి వచ్చి డ్రగ్స్ ఆఫర్ చేసినా వాళ్ళు బలంగా చెప్పొచ్చు, దయచేసి మీరు దీనిపైన ఆ దారిలో మీరు వెళ్ళకండి అని చెప్పి మీకు చెప్పేటువంటి క్రెడిబిలిటీ వస్తుంది, మీకు ఒక సర్టిఫికెట్ వస్తుంది. రేపు పొద్దున ఎక్కడైనా మీరు జాబ్స్కి అప్లై చేసుకున్నా లేకుంటే ఎక్కడైనా యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నా కానీ ఇది మీకు ఒక బలమైనటువంటి ఒక అవకాశంగా మీరు చూపించుకోవచ్చు, నేను దీంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశానని చెప్పి. కాబట్టి ఎంతమంది వీలైతే అంతమంది ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయండి. ఈ కాజ్ కోసం మీరు పార్టిసిపేట్ చేయండి. ఈ కాజ్ కోసం పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఈ మన దేశం పైన ఉన్నటువంటి ఒక కుట్ర, ఎందుకంటే ఈ డ్రగ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కేవలం ఇదేదో మన దేశంలో జరుగుతున్నటువంటిది కాదు, ఇది ఇతర దేశాల నుంచి మన దేశానికి ఇంపోర్ట్ చేస్తున్నారు ఈ డ్రగ్స్ అని. మొన్న హైదరాబాద్ లో దగ్గర 12,000 కోట్ల వర్త్ డ్రగ్స్ ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకొరకు అని చెప్పి అందరూ ఈ భారతదేశం మీద ఈ తీరుగా డ్రగ్స్ పంపిస్తున్నారంటే వాళ్ళ ఆలోచన ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి యువతను మనం మత్తులో పెట్టినామంటే మనం విచ్చలవిడితనం చేసుకోవచ్చు అని చెప్పి ఒక దురాలోచన ఈ బయట దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నది. కాబట్టి దాని పైన మనం దాని దారిలో మనం పోకుండా మనం అందరం కూడా సరైన దారిలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ నమో యువరన్ వచ్చేసి సెప్టెంబర్ 21 రోజు మన హైదరాబాద్లో జరిగితే మొత్తం దేశం అంతా కలిపి దగ్గర 75 స్థానాల్లో ఈ రన్ అదే రోజు జరుగుతూ ఉన్నది. దగ్గర 10 లక్షల మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ 10 లక్షలకి మించి మేము చేయగలుగుతాము, దాంట్లో మేము కూడా భాగస్వాములు అయ్యామని చెప్పి చెప్పుకునే విధంగా మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆల్ క్లబ్స్ దట్ కెన్ బి ట్రెక్కింగ్ క్లబ్ కావచ్చు, లేకుంటే వాకింగ్ క్లబ్ కావచ్చు, వాకర్స్ అసోసియేషన్ కావచ్చు, లేకుంటే టీచర్స్ అసోసియేషన్స్ కావచ్చు, పేరెంట్స్ అసోసియేషన్స్ కావచ్చు, స్కూల్ అసోసియేషన్స్ కావచ్చు, ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు, ఇది పూర్తిగా ఒక స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో ఎంతమంది అంతమంది పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. మన పార్టిసిపేషన్ ని చూసి మనం ఆ రోజు ఏ రకంగా అయితే మ్యారథాన్ చేస్తామో, ఏ రకంగా అయితే ఎంత వేలాది మంది ఏ రకంగా అయితే మనం మ్యారథాన్ చేస్తాం, ఆ రన్ ని చూసే చాలా మంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాన్ని చూసే ఆశ్చర్యపోయే విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నెక్లెస్ రోడ్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర అందరు కూడా దయచేసి 6:30 AM వరకు అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. 7 o'clockకి మనం మ్యారథాన్ మొదలు పెడతాం. అంటే 7 గంటలకి మనం మ్యారథాన్ మొదలు పెడతాం. కాబట్టి అందరు కూడా 6:30 వరకు అక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఒకవేళ లేదు నేను మ్యారథాన్ రన్ చేయలేను అని చెప్పి మీకు అనిపిస్తే
ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి చెప్పండి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. మీ మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా తెలియజేసి వీలైనంత అవేర్నెస్ ని క్రియేట్ చేయాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. మీరు అడగదలుచుకుంటే అడగచ్చు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంతటితో ముగుస్తుంది కాబట్టి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సామాలజీ వస్తుండు. Hey. బయటికి వెళ్ళి మాట్లాడు. ఆ డోర్ కూడా పెట్టు. ఏ బాబు రమేష్, ఏ రమేష్, తమ్ముడు ఇక్కడ రండి. గణేష్ ఈ డోర్ పెట్టేసి, ఈ డోర్ లాక్ పెట్టేసి. ఉండదు. ఓకే. అందరికి నమస్కారాలు. నేను బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే. అదేవిధంగా ఇప్పుడు కొంచెం ఇబ్బంది అయింది మీ వాళ్ళకు, అందరికీ నా యొక్క తరపు నుంచి క్షమాపణ కోరుతా ఉన్నా. మున్ముందు ఇటువంటి మిస్టేక్ కావన్నా. ఈరోజు మన యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి వ్యక్తులను నేను పరిచయం చేస్తాను. మన ముందున్నటువంటి వ్యక్తి శ్రీ మల్క కుమరయ్య గారు, వారు ఎమ్మెల్సీ. అదేవిధంగా మన రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి తూల వీరేందర్ గౌడ్ అన్న గారు, అదేవిధంగా మాజీ యువమోర్చా అధ్యక్షులు మహేందర్ గారు. నేను ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఎమ్మెల్సీ కొమరన్న గారిని కోరుతా ఉన్నాను. నమస్తే, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఈ సేవా
పక్వాడా ప్రోగ్రామ్, ఈ 15 days సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నాం. దానికి ఈ నెల 28 తేదీన ఢిల్లీలో మన నడ్డా గారి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, మన బన్సల్ గారు వారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగి వాళ్ళు ఈ 15 daysను మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది వాళ్ళు ఒక డైరెక్షను, ఒక సూచన చేశారు. అందులో భాగంగానే ఈ మంత్ మనం స్టేట్ మీటింగు, తర్వాత అన్ని డిస్ట్రిక్ట్లలో మీటింగ్స్ జరిగాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ మన 17th నుంచి స్టార్ట్ అవుతాయి. మన 17th నాడు మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే. అందులో ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే 75th బర్త్డే. కాబట్టి ఈ సంవత్సరం మనం అన్ని దేశ పరిస్థితి కానీ మన వరల్డ్ పాలిటిక్స్లో కూడా చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. అందులో మన ప్రైమ్ మినిస్టర్ గారు మన ఇండియా పొజిషను, స్ట్రాంగ్ పొజిషన్, స్పెషల్గా అమెరికా ఆంక్షల పక్షంలో, అంటే రష్యన్ ఆయిల్ కొనద్దు అంటే మనం కొంటామని చూపించి దాన్ని ఇంకా పర్సంటేజ్ పెంచి, ఒకప్పుడు మనం 2% ఉన్న ఆయిల్ రష్యాకి వెళ్ళి దాన్ని ఇప్పుడు 40%కు తీసుకొచ్చారు. అంటే ప్రపంచంలో ఇంత ధైర్యమైన డిసిషను ఏ ప్రైమ్ మినిస్టరు ఎప్పుడు తీసుకోలేదు. దానివల్ల మనందరికీ, మన ఇండియన్ ప్రజలందరికీ కూడా మేలు జరిగింది. ఎందుకంటే మన ఆయిల్ కాస్ట్ ఇప్పుడు ఉన్నదానికన్నా 2 రెట్టింపు అయ్యేది. దాంతో మన ఎకానమీ, మన డబ్బులన్నీ కూడా ఓన్లీ ఆయిల్ మీద పోయేది. అది ఒక్కటే కాకుండా ప్రతి విషయంలో ఇండియాలో మన డిజిటల్ ఎకానమీ కానీ, మన దేశ మన ఆర్థికంగా మనం 11th పొజిషన్ నుంచి మన మోడీ గారి లీడర్షిప్లో ఇప్పుడు 4th వచ్చాము. మేబీ నెక్స్ట్ ఇయర్ మనము 3rd పొజిషన్కి పోతున్నాం. అంటే మీకు ఏ సెక్టర్ డెవలప్మెంట్లో చూసినా, ఫార్మర్స్ కానీ, లేకుంటే విశ్వకర్మలు కానీ, లేకుంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ప్రతి సెక్టర్లో మనం ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాం. కాబట్టి మన కొరకు, మన కంట్రీ కొరకు, మన ప్రజలందరికీ, అంటే సామాన్యుల నుంచి మొదలుకొని వర్కింగ్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, ప్రతి సెక్షన్కు డెవలప్మెంటు ఒక క్లియర్ డైరెక్షన్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. అందులో భాగంగా మనకు వికసిత్ భారత్ 2047లో మనం వరల్డ్లో నెంబర్ 1 ఎకానమీ కానీ సూపర్ పవర్గా కావాలనే డైరెక్షన్ కూడా ఇచ్చారు. అందుకొరకు మనకు పార్టీ తరఫున క్లియర్గా ఆదేశాల ప్రకారం ఈ సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటాం. అందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఈ సంవత్సరం 17th నాడు మన తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి తర్వాత మన ప్రజలందరికీ మన ప్రైమ్ మినిస్టర్ గారు GST కూడా తగ్గించి ప్రతి ఒక్కరికి కూడా మనకు పర్చేజ్ పవర్ పెరిగేటట్టుగా ప్రతిదాని ఐటమ్, డే టు డే సరుకులు కానీ, లేకుంటే మన కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ, ప్రతిదాన్ని కూడా మన ప్రైస్ తగ్గించారు. అంటే చిన్న ఎవరికైతే డైలీ నీడ్స్ ఉన్నాయో, మెడికల్ కానీ, హెల్త్ కానీ, వాళ్ళు 0% చేశారు. మిగతా అన్ని 5% చేశారు, 18% చేశారు. ఈవెన్ లగ్జరీ ఐటమ్స్లో కూడా 40% కూడా ఇంతకుముందు ఉన్న దానికన్నా తక్కువ చేశారు. ఇంతకుముందు 43 నుంచి 50% వచ్చేది విత్ సర్చార్జ్. 28% ఉండేది, 43% నుంచి 48% వచ్చేది. అది కూడా ఇప్పుడు 40% యూనిఫామ్ చేశారు. అది కాకుండా సింప్లిఫై చేశారు ప్రొసీజర్, వెరీ క్లియర్గా ప్రతి ఒక్కరు సెల్ఫ్ కూడా వాళ్ళు ఫైల్ చేసుకునేటట్టుగా చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఈ సెలబ్రేషన్స్ ఈసారి మనం చాలా మంచిగా చేసుకోవాలని,
గ్రేట్గా చేసుకోవాలని మాస్ను అంతా ఇన్వాల్వ్ చేయాలనేది 17th నాడు మనం విత్ మన రక్తదాన శిబిరంతో స్టార్ట్ అవుతుంది. అది డిస్టిక్ యూనిట్లో కానీ లేకుంటే బ్లాక్ వైజ్ లేకుంటే కొన్ని బ్లాక్స్ మిక్స్ చేసి ప్రతి సెంటర్లో మినిమం 75th బర్త్డే కాబట్టి 75 మనుషులు మనం 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 రక్తదానం ఇవ్వాలి. అంటే 75 మినిమం, ఎక్కువ ఎంతమంది అని ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. ఆ విధంగా మన హైదరాబాద్లో మెట్రో సిటీ మొత్తం ప్లస్ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో కూడా ప్లస్ బ్లాక్ లెవెల్లో కూడా ఈ రక్తదానం శిబిరంతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దీనికి మెయిన్ మన బీజేవైఎం కానీ వీళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. మిగతా బీజేపీ కార్యకర్తలందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కూడా వీటిని ఆర్గనైజ్ చేస్తారు. తర్వాత 18th నాడు మన మహిళా మోర్చా కోఆర్డినేట్ చేస్తుంది. ఆ రోజు అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలు, లేకుంటే మన కమ్యూనిటీ సెంటర్స్, లేకుంటే మన డిఫరెంట్ మోర్చాస్ కానీ ఆర్గనైజేషన్ అన్నిట్లో మన వికసిత్ భారత్, తర్వాత మనం ఈ స్వచ్ఛ భారత్, ఈ రెండిటి మీద మన స్వేచ్ఛ భారత్, వీటి మీద కాంపిటీషన్ పెట్టి ప్రతి ఒక్కరికి, పిల్లలకు, టీచర్స్కు, యూత్కు అందరికి కూడా ఈ మనం ఈ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్, తర్వాత మిగతా ప్రోగ్రామ్స్ మీద కాంపిటీషన్ పెట్టి మనందరినీ రీచ్ కావాలనేది మెయిన్ ఉద్దేశం. దానికి మహిళా మోర్చా మెయిన్గా కోఆర్డినేట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ 21st నాడు మారథాన్, ఇది ఆల్ ఇండియాలో ఒకటే రోజు ఒకటే టైంలో 21st నాడు ఉంటుంది. మన హైదరాబాద్లో గచ్చిబౌలి ఏరియాలో స్టార్ట్ చేస్తాము. దీనికి మనం మ్యాక్సిమం మినిమం 15,000 20,000 యూత్, మన హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న స్టూడెంట్స్, తర్వాత జనరల్ మన ప్రతి ఒక్కరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది మన బీజేవైఎం కోఆర్డినేట్ చేస్తుంది. దానికి మిగతా అందరూ కూడా కోఆర్డినేషన్ ఉంటుంది. దానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ప్లాట్ఫామ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మన ప్రెస్ మిత్రులందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని మ్యాక్సిమం మనం ప్రచారం చేసి ప్రజలందరికీ తెలిసేటట్టు చేసి స్టూడెంట్స్, మన యూత్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ను బాగా సక్సెస్ఫుల్ చేయాలని, పార్టిసిపేట్స్ అందరికి కూడా టీషర్ట్ ఇస్తాము. తర్వాత సర్టిఫికేట్ కూడా, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. దానికి ప్రైమ్ మినిస్టర్ గారి ఫోటోతోని ఈ మన యూత్ మినిస్ట్రీ నుంచి ఈ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం అవుతుంది. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ను మనం బాగా సక్సెస్ చేయాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు మన కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మిగతా డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీస్ అందరినీ కూడా మనం యాక్టివేట్ చేసి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయ్యి మ్యాక్సిమం నంబరు రిజిస్టర్ చేసుకోనికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దీనికి కోఆపరేట్ చేయాలి. స్పెషల్గా నేను ప్రెస్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం దీన్ని కొంచెం అందరికి తెలిసేటట్టుగా మీరు డిజిటల్ మీడియా కానీ ప్రెస్ మీడియాలో ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత 25th నాడు మన దీన్ దయాళ్ గారి బర్త్డే ఉంది. ఆ రోజు బూత్ స్థాయి నుంచి మన స్టేట్ వరకు ప్రతి ప్లేస్లో మన ట్రీ ప్లాంటేషన్ ఇప్పుడు పెట్టాలి. మన ఒక మన మదర్ పేరు మీద ఒక ట్రీ పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మదర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి వాళ్ళు ఒక్కొక్కరు మనం ఒక ట్రీ మినిమం పెట్టాలనేది బూత్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మన స్టేట్ లెవెల్లో ప్రతి దగ్గర మ్యాక్సిమం మన గార్డెన్ కానీ, ఇంట్లో కానీ, పబ్లిక్ ప్లేస్లో కానీ, రోడ్స్ వెంబడి కానీ చెట్లు పెట్టాలి. దీనికి మనం డిఫరెంట్ నర్సరీస్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో, బ్లాక్ లెవెల్ వరకు కూడా మన నర్సరీస్ ఉన్నాయి. ఆ నర్సరీ నుంచి మనం ట్రీస్, ప్లాంట్స్ తీసుకొని చెట్లు నాటాలి. దీంతో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ బాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా కామారెడ్డిలో మన సడన్ ఫ్లడ్స్ వచ్చేది, అంటే
మన బ్లాస్ట్ అయింది, దాంతో ఒకటే రోజు 40 సెంటీమీటర్ రెయిన్ వచ్చింది. అంటే ఇటువంటిప్పుడు ఎప్పుడు కూడా చూడలేదు మనం. అంటే ఎన్విరాన్మెంటల్ బాగా ఇంబ్యాలెన్సెస్ వచ్చుట్ల ఈ ఎన్విరాన్మెంట్లో మనం మళ్ళీ ఆక్సిజన్ పర్సంటేజ్ బాగా పెంచాలి, మన ప్లాంటేషన్ ఏరియా కూడా పెంచాలి. బట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ కానీ మోడీ గారికి కూడా బాగా ఇష్టము. కాబట్టి ఆ రోజు దీన్ దయాళ్ జయంతి బర్త్డే సందర్భంగా ఈ మ్యాక్సిమం ట్రీస్ పెట్టి మనం ఎన్విరాన్మెంట్ను కాపాడాలన్నది మెయిన్ ఉద్దేశం. దాన్ని కూడా మీరు చాలా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత 27th నాడు ఎవరైతే ఇప్పుడు వికలాంగులు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు మనం సన్మానం చేయాలి. ఆ రోజు 27th నాడు మన ఈ ఎమ్మెల్యేస్ ఎంపీస్ నియోజకవర్గంగా ఎస్సీ ఎస్టీ మోర్చా ఈ ప్రోగ్రాంను మన కోఆర్డినేట్ చేస్తుంది. 28th నాడు మనం స్టేట్లో ఉన్న విశిష్ట పౌరులు అంటే పద్మశ్రీ అవార్డు కానీ, పద్మభూషణ్ కానీ, లేకుంటే మంచి యూనివర్సిటీ ఛాన్సలర్స్ కానీ, లేకుంటే పబ్లిక్ సేవ చేసిన పెద్దలందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీల్లో వాళ్ళందరినీ కూడా మనం సన్మానించుకోవాలి. తర్వాత సెకండ్ అందరికీ తెలిసిన విషయమే మన జాతిపిత గాంధీ గారి బర్త్డే, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా. అంటే గాంధీజీకి ఎప్పుడైనా మనం కాటన్ వస్తువులు, కాటన్ దుస్తులు ఏదైనా మనం విలేజ్లో తయారు చేసే వస్తువులు బాగా ఇష్టం ఉండే. కాబట్టి ఆ రోజు అంతకుముందు మనం ఈ కాటన్ పర్చేజ్ బాగా చేసి కాటన్ షాప్స్లో మనందరం కూడా ఎక్కువగా పర్చేజ్ చేయాలి. చేసి అంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఈ ఖాదీ వస్తువులు కొనుగోలు చేసి ఈ మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలన్నది మెయిన్ ఉద్దేశం. అంటే మన ఇండియా ఎప్పటికి కూడా ఒకప్పుడు మన వస్తువులన్నీ మనమే తయారు చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసేది. కాబట్టి కొన్ని రోజుల తర్వాత మనం వేరే కంట్రీ మీద డిపెండ్ అయిపోయాం. కాబట్టి ఆ డిపెండెన్స్ తగ్గించుకొని ప్రతి వస్తువు మనకి ఏం అవసరం, మనం డే టు డే నీడ్స్ అన్నీ కూడా మనమే మన కంట్రీలో తయారు చేసుకోవాలనేది మెయిన్ ఉద్దేశం. ఆత్మ నిర్భర్ భారత్ కావాలన్నది మెయిన్ ఉద్దేశం. దానిలో భాగంగానే మనం ఈ కాటన్ వస్తువులు ఇవన్నీ కొని మన జాతిపిత ఆయనకి ఇష్టమైన పని చేసి మనం ఆ రోజు ఇంకా ఈ గాంధీ గారి ఫొటోస్ అన్నిటికీ కూడా పూలమాలలు వేసి డిఫరెంట్ ఆఫీసులో కానీ మన పంచాయతీ ఆఫీస్ కానీ బ్లాక్ ఆఫీస్ కానీ అన్నిట్లో మనం పూజ చేసి ఆ రోజు వారికి మనం నివాళులు అర్పించాలి. అయితే ఈ విధంగా ఈ 15 days ఈ ప్రోగ్రాం కంటిన్యూగా మనం సక్సెస్ఫుల్గా చేసి ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, మన దగ్గర గవర్నమెంట్ లేదు కాబట్టి మన కార్యకర్తలు మన అన్ని మోర్చాసు పార్టీ పెద్దలు అందరికీ కూడా అడ్వైజ్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేయాలి.